శ్రద్ధగా విందాం దేవుడి మాటలు. పర్వతముల శిఖరము నుండి వారు కేకలు వేయుదురుగాక. అదే అంశం. కొన్నిసార్లు మనం కేకలేస్తాం. కేకలు ఎప్పుడేస్తామని ఆలోచన చేస్తే, దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని పిలవాలంటే చిన్నగా పిలిస్తే ఆ వ్యక్తికి వినపడదు. దూరంగా ఉన్న వ్యక్తికి మనం అరుస్తున్న అరుపు వినపడాలంటే ఖచ్చితంగా మనం ఏమేయాలి? కేకలు వేస్తేనే దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి వినపడుతుంది. ఇంకొందరు ఉంటారు ఫోన్లలో గట్టి గట్టిగా మాట్లాడతారు. ఫోన్లో కూడా ఏంటంటే గట్టి గట్టిగా మాట్లాడతారు. ఎట్లా అంటే ఈ గాల్లో ఆ స్వరం వాళ్ళకి వినపడనట్టుగా ఫోన్లో ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, చిన్నగా మాట్లాడినా ఏంటంటే కొన్నిసార్లు వినపడిద్ది. చక్కగా సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా ఇక వాళ్ళ విధానం ఏమో తెలియదు కానీ గట్టిగా మాట్లాడతారు. ఇతరులకు కూడా ఏం చెప్పాలంటే అండి ఇబ్బంది కలిగిస్తారు. అట్లా ఫోన్లో కూడా గట్టిగా మాట్లాడి ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి వారు. ఇంట్లో కూడా గొడవలైనప్పుడు ఏం చేస్తుంటారు? అమ్మా సామరస్యంగా ఏం చేయరంట, ఆ సమస్యను పరిష్కరించుకోరు. తలపైకి ఎత్తండి. చెరువు అన్నాక గట్టు ఉండాలి, ఆపరేషన్ అన్నాక కుట్లు ఉండాలి, కుటుంబం అన్నాక గుట్టు ఉండాలి. చెరువు అన్నాక వెరీ గుడ్. ఆపరేషన్ అన్నాక, కుటుంబం అన్నాక గుట్టు ఉండాలి. ఇది ఉండట్లే, గుట్టు కనపడట్లే. అయ్యా వెరీ గుడ్, హల్లెలూయా. సో ఇలా లేకపోబట్టి కుటుంబాలు బయట పలచబడుతున్నారు. విలువీయట్లే, గౌరవించట్లే. ఎందుకంటే ఇంట్లో ఉన్న రచ్చ కాస్త ఏంటంటే బయటికి తీసుకురావటం వల్ల. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. దయచేసి రాత్రి వాక్యం విన్నాం. ఎవరంటే కేకలేసేది? రాత్రి విన్నాం. ఎవరేస్తారు కేకలు? ఇంట్లో కేకలు వేస్తున్నారా? దయచేసి గమనించు. మీ కుటుంబానికి చక్కగా నిలయంగా ఉంది, దేవుడికి కాదు. ఎవరికి? అప్పవారికి. సో వాడి కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు. సో ఇక్కడ చదవబడ్డ వచ్చిన భాగం యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు పొందపరిచాడు. ఇది ప్రవచన గ్రంథం. ఈ 42వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువు వారి గురించి రాయబడి ఉంది. ఆయన సేవకుడికి లోకానికి వస్తాడని, దేవుడు ఆత్మ కలిగి ఉంటాడని, ప్రజలకు న్యాయం చేస్తాడని, ఇంకా నలిగినటువంటి రెల్లును విడవడని, మకమకాలాడుతున్నటువంటి జనపరార ఒత్తిని ఆర్పడని, ఇలాంటి అంశాలన్నీ కూడా 42వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు మనకు కనబడతాయి. ఈ మాటలు ప్రేమికులారా యేసు ప్రభువు వారి యొక్క మొదటి రాకడు గురించి, రెండో రాకడు గురించినటువంటి అద్భుతమైన ఎన్నో విషయాలు యెషయా గ్రంథములో మనము చూస్తూ రావచ్చు. ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో. ఏ గ్రంథాలకు కూడా లేనటువంటి పురాతనమైనటువంటి రాతపత్రాలు ఇప్పుడు లేవంట. కానీ ఈ గ్రంథానికి ఇప్పటికీ ఇశ్రాయేల్ మ్యూజియంలో ఈ గ్రంథానికి ఉన్న స్వయంగా ఆ రోజుల్లో దేవుడు ఆత్మచేత ఏంటంట 40 మంది ప్రవక్తలు రాసినటువంటి ఆ రాతపత్రులన్నీ కూడా ఎక్కడున్నాయంట? ఇజ్రాయేల్ మ్యూజియంలో పొందపరిచారు. ఒక అరుదైనటువంటి ఆధిక్యత, ఒక అరుదైనటువంటి ధన్యత ఏ గ్రంథానికి లేనంత విశేషత ఈ గ్రంథానికి ఉంది. ఎందుకనంటే ప్రేమికులారా దీంట్లో ఉన్న మాటలు దేవుడు రాసినటువంటివి, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను ప్రేరేపించి రాసినటువంటివి. దీంట్లో మార్పులు చేర్పులు ఏం జరగవు. చాలామంది అంటారు దీంట్లో వారికి అనుకూలంగా రాసుకున్నారు వాక్యం అనుకుంటారు. దీంట్లో మరమ్మతులు జరిగాయి. దీంట్లో వాక్యములని చాలా మార్పులు చేర్పులు చేశారు గ్రంథంలో అంటారు. కానీ గ్రంథంలో మార్పులు చేర్పులు అప్పుడు జరగలేదు, ప్రభు వచ్చేంత వరకు కూడా జరగవు. ఇది ఉన్నది ఉన్నట్టుగా అందరి చేతికి ఇలానే ఇవ్వబడింది. హల్లెలూయా. ఒకవేళ మార్పులే చేయాలంటే దావీదు పాపాన్ని కప్పెట్టేటోళ్ళు. దావీదు చేసిన ఏంటంట పాపాన్ని
అది రాయకూడదు అన్నట్లుగా మార్పే చేస్తే అది అసలు రాయకూడదు. అబ్రాహాము అబద్ధమా అన్నటువంటి మాటలు రాయకూడదు. సంసోను ఏ విధంగా ఫిలిష్తీయులతో సావాసం చేసి దేవుడికి అభిషేకాన్ని కోల్పోయి అది రాయకూడదు. మోషే మాట వినకుండా పిరమిడ్ల లోబడకపోవటం వల్ల ఎక్కడికి పోలేదు, కానానుకు పోలేదన్న విషయాలు రాయబడవు. కానీ రాయబడింది ఎందుకనంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి భక్తుల యొక్క గొప్పతనాన్ని రాశాడు, అదేవిధంగా భక్తుల యొక్క లోపాలు కూడా రాశాడు. ఎందుకు రాశాడని ఆలోచన చేస్తే వారి తప్పు తెలుసుకొని ఎలా తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి వారి తప్పిదాలు దేవుడి చేత క్షమించబట్టము ద్వారా ఎలా దేవుడు వారిని వాడుకున్నాడో, ఎలా దేవుడు వారిని ఆశీర్వదించాడో, ఎలా వారిని దేవుడు నిలబెట్టాడో అన్న విషయాలు బైబిల్లో మనకు చక్కగా పొందపరచబడ్డాయి. అందుకనే దీంట్లో మార్పులు చేర్పులు ఏం లేవు. ప్రభు వచ్చేంతవరకు ఈ గ్రంథం ఇలానే ఉంటుంది. ప్రేమికులరా, దీంట్లో ఉన్నటువంటి మాటలు ఉన్నదున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఇలానే అందించబడుతుంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. సో ఈ మాటలు అంటున్నాడు యెషయా. ఏమన్నాడంటే, పర్వతముల శిఖరములో నుండి వారు కేకలు వేయుదురుగాక. క్రైస్తవ్యం ఎక్కే అనుభవాన్ని సూచిస్తుందా, లేకుంటే దిగే అనుభవానికి సూచిస్తుందా? క్రైస్తవం ఎక్కటమా దిగటమా? ఎక్కటమా దిగటమా? ఎక్కే అనుభవం. ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా పునరుజ్జీవాన్ని పొందుకుంటూ ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఇది ఎక్కిపోయే అనుభవం క్రైస్తవ్యం అనేది. దిగువ నుండి అనుభవాలు కాదు. దిగువ నుండేటువంటి ఏంటంటే అనుభవాలు కావు. మీరు చెప్పండి, కొండ ఎక్కటం ఈజీయా, కొండ దిగటం ఈజీయా? పర్వతం ఎక్కటం ఈజీయా, దిగటం ఈజీయా? అట్లనే క్రైస్తవ్యంలో ఉండటం ఈజీయా, క్రైస్తవంలో పిరమిడ్లరా ఉండటం కన్నా చాలా కష్టమా? మీకు అర్థమైందా? క్రైస్తవ్యంలో ఉండటం సులువా, క్రైస్తవ్యంలో ఉండటం కష్టమా? కొండ ఎట్లా ఎక్కటం కష్టమో క్రైస్తవ్యంలో ఉండటం కూడా అంతే కష్టం. కొండ ఎక్కటం ఏంటంట, మీ అందరూ ఎప్పుడు ఎక్కారా అండి? దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రక్కింగ్ అంటారు. కొండ ఎక్కటం ఏమంటారు? ట్రక్కింగ్. కొండ ఎక్కటం ఎలా కష్టమో దేవుడిలో కూడా ఒక వ్యక్తి ఏంటంట ఉండటం కష్టం, చాలా కష్టం. ఎందుకు చెప్పాలా? మన జీవితంలో ప్రభు కొరకు జీవిస్తున్నందుకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి. చుట్టూ ఉన్న వారందరూ కూడా కొన్నిసార్లు నీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రశ్నిస్తారు. మేము చూడ ఎంత బాగున్నామో, ఎంత ఆనందంగా ఉన్నామో, మీకేంటి ప్రార్థన, బైబుల్, ఆరాధన, ప్రార్థన ఏంటి? మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది, జాలనిపిస్తుంది. మేము చూడు అనుకున్న చోట్లకల్లా పోతున్నాం, చేయాల్సిన పనులను చేస్తున్నాం, ఎంత బాగుందో మా జీవితం, అదేం కట్టుబాటు, అదేం విధానం అని కొన్నిసార్లు ప్రజలు మన చుట్టూ ఉన్నటువంటి వారు ఏంటంట, అది నీ స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, ఎవరైనా కూడా ఏం చెప్పాలి? నిన్ను ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు, కించపరుస్తారు. సిలువనెత్తుకొని వెంబడించమని చెప్పి ప్రభు చెప్పినప్పుడు సిలువెత్తుకొని వెంబడించడం సులువేం కాదు. మెడలో సిలువ వేసుకొని తినంత ఈజీ కాదు. మెడలో ఒక మందిరికి ఏముంటుంది? సిలువ ఉంటుంది. ఆ సిలువ వేసుకొని తినంత ఈజీ కాదమ్మ క్రైస్తవ్యం. ఖచ్చితంగా ప్రేమికులారా, ఎన్నో మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. ఎన్నో మన జీవితాల్లో ప్రతిరోజు ఎన్నో ప్రతిఘటనలు, ప్రతికూలతలు, ప్రేమికులారా, వ్యతిరేకతలు, ఆటంకాలు, వీటన్నిటి మధ్య ఒక కొండ ఎక్కటం ఎంత కష్టమో క్రైస్తవ్యములో ఒక వ్యక్తి కూడా జీవించడం ఏంటంట అంతే కష్టం. నమ్ముతున్న వారి సోదరాలు చెప్పండి ఒకసారి. కానీ మరి ఎక్కడమంటుంది దేవుడు మనందరినీ? అమ్మా, పర్వతములను ఏమంటున్నాడు? క్రైస్తవ్యం అనగా ఎక్కటం. ఒక కట్టినటువంటి ఇల్లును కూల్చివేయటం ఏంటంట ఈజీ. కానీ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఒక స్థితికి రావటం చాలా కష్టం. ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మికంగా మంచి స్థితిలో దేవుడిలో ప్రేమికుల రావటం చాలా కష్టం. ఒక మంచి పేరు తెప్పించుకోవడం ఎంత కష్టమో చెడ్డ పేరు తొందరగా తెప్పించుకోవడం అంత ఈజీ. మంచి పేరు తెప్పించుకున్న దాంతో సమానం ఇది. కొందరు ఉంటారు 10 సంవత్సరాలైనా కూడా ఎక్కడేసిన గొంగలు ఆడే ఉంటుంది. వాళ్ళ ఆత్మీయతలో ఏంటంటే ఎలాంటి మార్పు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. 20 సంవత్సరాలు అవుతుంది ప్రార్థన చేయటం కూడా అది ఇప్పటి వరకు. ప్రార్థన చేయమంటే మనసులో చేస్తున్నాయి గారు, నా మనసు వెంటనే ఎవరు కనెక్ట్ అయిపోయింది?
దేవుడు కనెక్ట్ అయిపోయింది. నా మనసులో ఉన్న ఆ భావభావాలన్నీ అర్థమైపోతాయి. అందరికి వినపడాల్సిన అవసరం లేదు. మంచిదే, నీ మనసు దేవుడు కనెక్ట్ అయ్యి ప్రార్థన చేస్తే నీ మూలుగులు కూడా దేవుడికి వినపడతాయి. నువ్వు మౌనం కూడా మొరపెట్టినా నువ్వేం ప్రార్థన చేస్తున్నావు కూడా ఏంటంటే ప్రభుకి తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు ప్రేమిట్ల నీ ప్రార్థన ఇతరులను ఏం చెప్పాలంటండి, స్ఫూర్తిగా ఉండాలి. నువ్వు చేస్తే ఇంకొక 10 మంది ప్రార్థన చేయగలిగేటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఆత్మీయతలో ఉంటే నిన్ను చూసి ఒక 10 మంది ఏంటంట ఆత్మీయతలో ప్రేమికులరా ఎదిగేవారిగా ఉండాలి. అంటే దేవుడు మనల్ని దిగువ స్థలములో ఉండమని కోరుకోవట్లే. క్రైస్తవ్యం అంటేనే క్లైంబింగ్ అప్, ఎక్కటం. ప్రతి దినం ఏంటంట ఎక్కటం ప్రేమికులరా. సో దేవుడు చెప్పినటువంటి మాట, ఎవరైతే ఆ పర్వతం శిఖరం మీద ఎక్కుతారో అక్కడ ఉన్నవారు కేకలేస్తారంట. చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? కేకలు వేస్తారు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అలాంటి కృపతో ప్రభు నడిపించి ఆశీర్వదించును గాక.